హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి, షిరిన్ జుట్వల్ ఛానల్ నుంచి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే మ్యాంగో జ్యూసు 1 ఇయర్ ఎలా ఫ్రీజర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తానండి. ముందుగా ఈ మ్యాంగోస్ అయితే కనుక మాకు తెలిసిన వాళ్ళు ఒక పచ్చి మ్యాంగోస్ చిన్న రసాలు అయితే ఇవ్వటం జరిగిందండి. ఆ చిన్న రసాలని నేను ఒక 1 వీక్ అయితే ఇలా వరిగడ్డిలో పెట్టి పండబెట్టామండి. ఇలాగ ఈ గడ్డిలో పెట్టినందు మూలన చక్కగా నీట్గా పండిపోయినాయండి. స్వీట్ నేనైతే ఒక కాయ టేస్ట్ చూశాను, చాలా స్వీట్ అంటే చాలా స్వీట్గా ఉందండి. ఇప్పుడు ఏంటంటే మా పాప యూఎస్లో ఉంటుంది, మామిడికాయలు అక్కడ కూడా దొరుకుతాయి, కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే ఇలా ఈ చిన్న రసాల్లో జ్యూస్ చేసి ఫ్రీజర్ చేసి పెడతానండి. అలాగే మా పాప కోసం కాకపోయినా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మ్యాంగోస్ దొరకని టైంలో ఈ జ్యూస్ అనేది తీసి ఇస్తానండి. హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఫ్రెండ్స్ అయితే. ఇప్పుడు దీన్ని మేకింగ్ చేసే విధానం మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ మ్యాంగోస్ అనేదండి వాటర్లో వేసి నీట్గా అయితే ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా కనుక మ్యాంగోస్ని చక్కగా నీట్గా వాష్ చేసుకొని ప్రతిదీ కొంచెం ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ సొంగ లాంటిది పోతుందన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న మ్యాంగోస్ని ఏం చేయాలంటేనండి మనము ఇప్పుడు ఇలా మ్యాప్కిన్లో వేసేసి క్లీన్గా అనేది నీట్గా మనము తుడుచుకోవాలండి ఒక్కొక్క కాయని. ఇలా మనము తుడుచుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసేసుకోండి. చక్కగా ఆరిపోయిన తర్వాత వీటి జ్యూస్ అనేది తీయటం అనేది స్టార్ట్ చేద్దాము. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కాయలనండి నేనైతే ఇలా మెత్తగా మనం రసాలు తీసుకున్నాం కదండి, చిన్న రసాలు కొంచెం గట్టిగా ఏమన్నా కాయలు ఉన్నట్టే కనుక మనం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా కాయల్ని మెత్తగా ఇలా ఇందులోనే ఈ స్కిన్లో కాయ టెంకు మీద ఉండగానే ఇలా మెత్తగా మనమైతే చేసి పెట్టుకోవాలండి. ప్రతి కాయని కూడా అలాగే చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇలా పెట్టుకున్న తర్వాత మనం అనేది ఇప్పుడు ఇందులోకి నేనైతే పిండుతానండి కాయల్ని. లాస్ట్కి ఏమైనా కనుక ఈ జ్యూసు ఈ గిన్నెలోకి పిండిన తర్వాత మిగిలితే కనుక ఈ గ్లాస్కేసి నేను ఇలా చేస్తానండి. అందులోకి ఏమన్నా ఎక్సెస్ ఉంటే కనుక మిగిలింది ఈ టెంకుకు పట్టింది ఏమన్నా ఉంటే కనుక అది కూడా నీట్గా రావటం జరుగుతుంది మాట. చూసారా అండి, ఇప్పుడు ఈ కాయలన్నిటినీ కూడా నేను పిండేశానండి. చేతుల్ని నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఉంగరాలు గాజులు ఏమీ లేకుండా మనం చేతిని చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా నేనైతే కాయల్ని పిండటం జరిగిందండి. ఇలా పిండిన కాయల్ని ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇలా పిండేసేసాయిగా ఇదిగోండి ఒక 6 మ్యాంగోస్కి అయితే ఇది చేశానండి. చేసి చక్కగా నేనైతే ఇలా దీన్ని ఈ చల్లకాంతో ఇది చేసేసానండి. ఒక్కొక్కరు అయితే మిక్సీ కూడా వేస్తారండి. మిక్సీ వేసేసి అందులో ఫైబర్ కానీ ఫైబర్ అంటే ఈ పీసు రసాలు కదండి, చిన్న రసాలు కదా ఇది, దీనికి ఏమన్నా ఉన్న పీసు కనుక ఏమన్నా వస్తుంది అంటే కనుక మిక్సీ జార్కి వచ్చేస్తుంది అనేసి మిక్సీలో వేసుకుంటారు వచ్చేస్తుందని. కానీ ఇందులో అసలు పీసు ఎక్కువగా అయితే నేనైతే పిండలేదు కాబట్టి ఏంటంటే ఇందులో అసలు దీనికి పీస్ కూడా రాలేదండి, ఓన్లీ జ్యూస్ అనేదే రావటం జరిగింది అండి. ఈ జ్యూస్ని ఇప్పుడు మనము ఇలా ఒక స్టీల్ డబ్బా తీసుకొని ఇందులో మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే అండి మనకి 1 ఇయర్ వరకు కూడా ఇది స్టోరేజ్ అనేది ఉండటం జరుగుతుందండి. నేనైతే ఎవ్రీ ఇయర్ 2-3 బాక్సెస్ అయితే ఇలా ఫ్రీజర్ చేసి పెడతానండి. పెట్టి ఇలా వచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ అలాగే మా పాప వచ్చినప్పుడు కూడా నేను ఇది అయితే జ్యూస్ లాగా కలిపేసి ఇస్తానండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ మ్యాంగోస్ అండి ఒక చిన్న రసాలే కాదండి, పెద్ద రసాలు వస్తున్నాయి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి పెద్ద రసాలు వస్తున్నాయి, మళ్ళీ అలాగే చెరుకు రసాలు వస్తున్నాయండి. చెరుకు రసాలు, చిన్న రసాలు ఇవన్నీ కూడా ఈ 3 మ్యాంగోస్ కనుక మనం చేసుకుని సమ్మర్లో ఇలా నిల్వ చేసుకుంటే కనుక 1 ఇయర్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి. మనకి మామిడికాయలు దొరకని రోజుల్లో కూడా మ్యాంగోస్ లేవన్న ఫీలింగ్ అయితే ఉండదండి. ఇలా జ్యూస్ చేసుకుని తాగితే కనుక చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఇలా మ్యాంగో జ్యూస్ అనేది తీసుకొని ఫ్రీజర్ చేసుకోండి. ఇలాగా మీకు కూడా నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోలు రెగ్యులర్గా మీకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ జ్యూస్ని మనం ఏం చేయాలంటే ఇలా అండి మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా క్యూబ్స్ లాగా, ఇలా క్యూబ్స్ లాగా ఇందులో ఈ మ్యాంగో జ్యూస్ అనేది వేసేసుకొని
మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక క్యూబ్స్ లాగా ఉంటాయి కదండి, తయారవుతాయి కదా గడ్డగట్టేటప్పటికి. ఆ కట్టిన క్యూబ్స్ మనం ఏం చేయాలంటేనండి, ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ ఎట్లా వస్తారు కదా, ఇలా చేసేసి పెట్టేస్తే కనుకండి మనము చక్కగా క్యూబ్స్ లాగా తయారైపోతాయి. ఆ క్యూబ్స్ లాగా తయారైపోయిన వాటిని ఏం చేస్తామంటే మనము జిప్లాక్ కవర్స్లో వేసేసి ప్యాకింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనండి నీట్గా అనేది రావడం జరుగుతుంది. ఇలా నేనైతే ఇలా ఫ్రిడ్జ్ స్టోరేజ్ అనేది చేసేసానండి. జిప్లాక్ కవర్స్లో ఇలా ఈ జిప్లాక్ కవర్స్లోనండి వేసేసి ఆ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను నేను, ఈ జిప్లాక్ కవర్స్లో వేసేసి మీరు ఫ్రీజర్ చేసుకోండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ జిప్లాక్ కవర్స్లో నుంచి ఒక్కొక్క ఐస్ క్యూబ్ తీసేసి ఒక్కొక్క గ్లాస్లో కనుక వేసేసి వాళ్ళకి జ్యూస్ ఇచ్చినట్లయితే కనుక హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఇలా ఫ్రీజ్ చేసుకోండి.